హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా నెక్స్ట్ ట్రిప్ ఏంటో మీకు చెప్పబోతున్నానండి. మా నెక్స్ట్ ట్రిప్కి కావాల్సిన లగేజ్ అంతా సర్దేసుకున్నాము. సో నెక్స్ట్ ట్రైన్కి స్టార్ట్ అయిపోవాలి. సో రెడీ అయిపోయామంతా. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది, కర్నూలు టు తిరుపతి. ఇంటి దగ్గర నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ట్రైన్ అనగానే మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో కర్నూలు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. కర్నూలు రైల్వే స్టేషన్ చాలా బాగుంటుందండి, కొంచెం అప్డేట్ చేశారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది, నీట్గా. రైల్వే స్టేషన్ వచ్చి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 2-3 years. సో వాళ్ళు ట్రైన్ కోసం బాగా ఎక్సైటింగ్గా ఉన్నారు. మేమైతే ట్రైన్ కోసం అని 1/2 hour ఫాస్ట్గా వచ్చాము. కాకపోతే ట్రైన్ కొంచెం లేట్. సో వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. మా జునైద్ అయితే ట్రైన్ ఎప్పుడు వస్తుందని మాటిగా అడిగేస్తున్నాడు. సో ఈ వెయిటింగ్ టైంని మా వాళ్ళు ప్లేయింగ్ టైంగా మార్చేశారు ఎస్కలేటర్ దగ్గర. వీళ్ళు ఒక చోట కూర్చోరు కదా, సో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ట్రైన్ వచ్చేదాకా. సో ఇక్కడైతే ఒక ట్రైన్ వచ్చింది. మా వాడు ఈ ట్రైన్ మా ట్రైన్ అంటూ కూర్చున్నాడు. చూడండి, మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో రెడీ టు గో. చేసుకున్నాం కాబట్టి సీట్స్ ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే రెండును అప్పర్ బెడ్స్ వచ్చాయి. సో అడ్జస్ట్మెంట్ పక్క వాళ్ళని అడిగి తీసుకేసుకున్నాము లోయర్ బెడ్స్. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది, నో ప్రాబ్లం. సో ట్రైన్ స్టార్టెడ్. సో మా వాళ్ళిద్దరికి విండో సీట్ వచ్చేసింది అనమాట. హ్యాపీగా ఇద్దరు కూర్చున్నారు చూస్తూ అలాగా. మా జునైద్ అయితే ఫస్ట్ నేను పైకి ఎక్కేయాలండి స్టార్ట్ చేస్తాడు. చూడండి, వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఎక్కడానికి రాదు, కానీ ట్రై చేస్తున్నాడు విత్ హెల్ప్. విషాను వాళ్ళ డాడీ. బాయ్ కర్నూల్. అలా చూస్తూ ఉండిపోయారు. విండో సీట్ దొరికింది కదా. మా జునైద్కి అయితే ట్రైన్ బాగా నచ్చేసింది. ఎప్పుడైనా జర్నీలో అలా వెళ్తుంటే ఆ ఫీలే వేరు కదా.
ఫైనల్లీ మధ్యన పైకి ఎక్కి నిద్రపోయాడు. మా ఇషాన్కి ప్లేయింగ్ టైం అయిపోయింది. హ్యాపీగా ఆడుకుంటున్నా అలా ఇలా అందరికీ అడ్డుగా కూర్చొని. సో జర్నీ అయితే కంప్లీటెడ్. ఫైనల్లీ ఈవినింగ్ అయిపోయింది. రూమ్లో ఉండిపోయాము నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో మనం ఎక్కడికి వచ్చామో తెలుసా మీకు? తిరుపతిలోని చంద్రగిరిలో ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి వచ్చేసామండి. సో వాళ్ళు పేరు పెట్టినట్టుగానే మొత్తం బ్లూయే ఉంది. స్టార్టింగ్ ఆక్టోపస్ కనిపించింది మాకు, చాలా బాగుంది చూడ్డానికి. సో బిలో 100 సెంటీమీటర్స్ ఉన్న పిల్లలకి ఫ్రీ. ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు, చూసేద్దాం. ఇది చెక్కింగ్ కౌంటర్ అనమాట. మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అలానే చెక్ చేయడం కోసము. ఇది ఎంట్రీ టికెట్స్ అనమాట. పర్ హెడ్ 699 రూపీస్. అబో 100 సెంటీమీటర్స్ ఉంటే వాళ్ళకు కూడా 699 రూపీస్ టికెట్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఇక్కడ ఇంకా ఏం పెట్టారంటే కంపల్సరీగా స్విమ్ డ్రెస్ అయితే తీసుకోవాలి. ఇన్ కేస్ మన దగ్గర ఉంటే తీసుకెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ స్లైడ్ అయ్యేటప్పుడు నీట్గా ఉండడం కోసం వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెస్ తీసుకుంటే బెటర్ నాకు తెలిసి. కాటన్ అలాంటివి తీసుకుంటే చినిగిపోతాయని చెప్పారు వాళ్ళు. ఒకసారి ఎంటర్ అయ్యామంటే ఇంకా బయటికి వచ్చేకుండదు. వన్స్ బయటకు వచ్చేస్తే మళ్ళీ రీఎంట్రీ కూడా లేదు. సో వెళ్ళే ముందే అన్నీ ఉన్నాయా లేదా థింగ్స్ చూసుకొని వెళ్ళడం బెటర్. అక్కడ టికెట్ తీసుకోగానే మనకు ఒక కార్డ్ ఇస్తారు. సో ఆ కార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చామంటే వాళ్ళు స్వైప్ చేస్తే అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ రిటర్న్ రావడానికి అవ్వదు. ఆ కార్డ్ మనకైతే ఇవ్వరు, వాళ్ళతోనే పెట్టేసుకుంటారు. సో మేము బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి ఎంటర్ అయిపోయాము. చూడండి మొత్తం బ్లూనే ఉంది ఇక్కడ. వారు ఇక్కడంతా వాటర్కి సంబంధించిన బొమ్మలే ఉన్నాయి. ఇక్కడ పెద్ద టాటా ఐస్ అప్సైడ్ డౌన్లో ఉంది. సో మా జునైద్ పోజ్కి రెడీ అయిపోయాడు. ఇప్పుడు పోజ్ టైం అన్నమాట. వ్యూ అంతా చాలా బాగుంది, బ్లూగా. అండ్ గ్రీనరీ కూడా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ గ్రీనరీ ఉంది కానీ కూర్చునేంత టైం ఉండదని నేను అనుకుంటున్నా. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇవన్నీ స్లైడర్స్. ఇక్కడ పెద్ద వేవ్ అయితే పెట్టారు, వాళ్ళు చేసిన వేవ్. చూడండి బొమ్మలు చాలా బాగున్నాయి. సో కిడ్స్కి అయితే మంచి టైం పాస్.
కూర్చోడానికి కూడా ప్లేస్ బాగుంది. ఇది కాస్ట్యూమ్ కౌంటర్. మనం ఇక్కడ స్విమ్ సూట్స్ తీసుకోవచ్చు, రెంటల్ తీసుకోవచ్చు, లేదంటే మనమే కొనేసుకోవచ్చు అనమాట. అన్ని ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. పిల్లలకైతే కంపల్సరీ తీసుకోవాల్సిందే సూట్స్. వాళ్ళకి రెంటల్ లేవు, పెద్దవాళ్ళకైతే రెంటల్ ఉన్నాయి. సో మేమైతే ఏం క్లోత్స్ తీసుకెళ్ళలేదు, అక్కడే తీసుకున్నాము. పిల్లలకి ఏం తీసుకోలేదు క్లోత్స్. నార్మల్గా అంటే వాళ్ళు పైనుంచి ఏం స్లైడ్ చేయరు కదా, సో నార్మల్ క్లోత్స్ ఉంటే ఓకే అన్నారు, ప్యాంటు షర్ట్ లాగా. ఇంకా పెద్దవాళ్ళకైతే కంపల్సరీగా తీసుకోవాల్సిందే అని చెప్పారు కాబట్టి తీసుకున్నాము. ఇంకా క్లోత్స్ ఏమైనా చినిగిపోతే వాళ్ళకి మనం డిపాజిట్ చేస్తాం కదా అమౌంట్, అదే అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారంట, లేదంటే నార్మల్గా మనకి రిఫండ్ చేసేస్తారు. సో ఇందాక ఇక్కడ మేము ఫోటో తీసుకోలేదు కదా, సో మా వాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు పెద్ద వేవ్ దగ్గర ఫోటో తీసుకోవాలని. సో అగైన్ ఫస్ట్ టైం. నాకు వీటిని చూడగానే ఫస్ట్ భయం వేసింది, ఇంత పైనుంచి కిందకి వచ్చే ప్రాసెస్లో ఏమన్నా దెబ్బలు తగులుతాయేమోనని. ఫస్ట్ అయితే మేము ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేసుకున్నాము. నెక్స్ట్ క్లోత్స్ తీసుకొని డ్రెస్ చేంజింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ లాకర్స్ ఉన్నాయి. మన థింగ్స్ ఏమన్నా ఉంటే లాకర్లో పెట్టుకోవచ్చు, అండ్ లాకర్ కూడా మనం కొనుక్కోవాలి. చూడండి పైనుంచి చూడగానే గుండె దడ వచ్చేస్తుంది, ఎంత పైనుంచి అట్లా. చూడాలి నెక్స్ట్ స్లైడింగ్ ఎలా ఉంటుందో. సో పైకి వెళ్తున్నాము, నెక్స్ట్ స్లైడ్ టైం ఇప్పుడు చూద్దాం. మొత్తం 2-3 ఫ్లోర్స్ అలాగా ఉంది. ఓకే బాగుంది. సో చిల్డ్రన్స్ పూల్ దగ్గరికి వచ్చేసాము. మా జునైద్ ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, బట్ ఇంకా దిగాక అసలు బయటికి రావడంటే రానని పట్టేశాడు వాడు. సో ఇదంతా పైన సెకండ్ ఫ్లోర్లో. ఇవి స్లైడింగ్ చేయడానికండి, సింగిల్ ఉంటాయి, డబుల్ ఉంటాయి. 4 మెంబర్స్ కూడా కూర్చోవడానికి ఉంది. 4 కాదు 2 మెంబర్స్, 4 కూడా ఉంది ఐ థింక్. సో వీటిని తీసుకొని మనం ఇక్కడ నుంచి స్లైడ్ అవ్వాలి. ఇది సెకండ్ ఫ్లోర్. యాక్చువల్గా నాకు చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది ఇక్కడ. మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి స్లైడ్ చేసేసారు, కాకపోతే బాగుంది చూడడానికి. చూద్దాం. ఇక్కడ మా జునైద్ అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు వాటర్తో. సో బకెట్లో వాటర్ నిండుతుంది పైన. లెట్స్ స్టార్ట్. రెడీగా ఉండాలి. సో నేనైతే పైనుంచి స్లైడ్ చేసేసాను. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే భయం వేస్తుంది, కాకపోతే స్టార్ట్ అయిపోయాక ఏం లేదు, ఇంకా ఎంజాయ్మెంట్ కదా, చాలా బాగుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా, హ్యాండ్స్ పక్కన పెట్టుకోవద్దు. హ్యాండ్స్ పక్కన పెట్టేసామంటే అంతే సంగతి. ఇక్కడ మా ఇషాన్ అయితే వాటర్లోకి రానంటే రాను అని అస్సలు దిగట్లేదు. వాడికి చాలా భయం వేస్తుంది ఇషాన్కి. అసలు టైం అంతా వాడు బయటే ఉన్నాడు, లోపలికి రాలేదు, అసలు వాటర్లో ఆడలేదు. నేనే బలవంతంగా ఎత్తుకొచ్చాను. చూడండి అస్సలు దిగట్లేదు, వీడు భయపడ్డాడు బాగా. జునైద్ ఏదో హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలకైతే మంచి టైం పాస్. హాలిడే టైంలో తీసుకురావాలి, అసలు ఇంకా బయటికి రానంటే రానంటారు పిల్లలు, అలా ఉంది. చాలా బాగుంది. మా జునైద్ అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడో. స్విమ్మింగ్ అయితే రాదు, అడిగి స్విమ్ చేస్తున్నా అంటాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇషాన్ అయితే ఫుల్ ఏడుపు, అసలు ట్రిప్ అంతా ఏడిపోయేవాడు. ఇప్పుడు వాటర్లోకి రావట్లేదు చూడండి. ఈ వాటర్ అంతా ఫుల్ క్లీన్ చేసిన వాటర్ అని చెప్పారు. ఎప్పటికప్పుడు మోటార్స్తో లోపల క్లీన్ అయ్యి మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటుందంట. లోపల క్లీనింగ్ కోసమని సపరేట్ ఒక రూమే పెట్టారు వీళ్ళు. వాటర్ అయితే మంచిగా ఉంది. మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారా, మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. సో నెక్స్ట్ ఆయనే దిగుతారు, చూద్దాం. మా జునైద్కి ఇప్పుడు స్లైడ్ టైము, పైకి అయితే వెళ్ళిపోయాడు. సో నేను యాక్చువల్గా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాడు అనుకున్నా, సగంలో వచ్చి ఆగిపోయాడు, నడుచుకుంటూ వస్తాడు. చూడండి, వాడికి స్లైడింగ్ రాలేదు అసలు. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా పొలైట్గా ఉన్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు మా జునైద్ అయితే మమ్మల్ని వదిలేసాడు, ఇంకా హ్యాపీగా వాడి పని వాడు చూసుకుంటున్నాడు వాటర్లో. వాడికి బాగా నచ్చేసింది ఈ ప్లేస్. జునైద్ మళ్ళీ స్లైడ్ చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూనే వస్తున్నాడు. ఇషాన్ అయితే అస్సలు ఆడట్లేదు. స్లైడ్ చేయమంటే స్లైడ్ కూడా చేయట్లేదు. వాడికి పాపం చాలా భయం వేస్తుంది. నాకైతే ఈ వాటర్ బకెట్ బాగా నచ్చింది. మాటిమాటికి దాని కిందే నిలబడిపోతున్నాను నేను. చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో పైనుంచి. బకెట్లో వాటర్ ఎప్పుడు పడుతుందో అని మా జునైద్ అయితే వెయిటింగ్ ఇక్కడ. నెక్స్ట్ మా హస్బెండ్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు.
సో ఇప్పుడు మేమైతే స్లైడ్ చేయడానికి వెళ్ళాము పైకి, సెకండ్ ఫ్లోర్. సో డబుల్స్ అండి, ఇద్దరం కూర్చున్నాను, నేను వెనకాల, మా హస్బెండ్ ముందు కూర్చున్నాము. ఇది ఎలా ఉందంటే అసలు అలా పైకి వెళ్ళి అలా కిందికి వచ్చేసరికి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చాలా భయం వేసింది అసలు. చూడండి, మధ్యలో వీడియో తీయడం కూడా ఆపేసాము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. సో హాలిడే ట్రిప్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ హాలిడేస్లో. మా వాడికి ఇక్కడ కూడా నచ్చలేదు పాపం. ఇంకొకటి, ఇక్కడ మనం వెళ్ళే ముందే మొబైల్స్కి పౌచెస్ తీసుకెళ్ళడం బెటరు. ఎందుకంటే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలనుకుంటే వాటర్లో తడిచిపోతాయి కదా. సో మేమైతే కవర్ ముందే తీసుకెళ్ళాము. అన్ని టెన్షన్స్ వదిలేసి కొంచెం ఎంజాయ్ చేసాము హ్యాపీగా నవ్వుతూ. సో మా వాడు రైన్ డ్యాన్స్ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ వాటర్లోకి వచ్చేస్తున్నాడు. వీడికి ఇదే నచ్చింది. మా ఇద్దరికి బకెట్ బాగా నచ్చింది అనమాట. దీనికోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి, సో జునేద్ వెయిటింగ్. నేను జునేద్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఈ వాటర్లో. మేమిద్దరం ఎక్కువ ఆడుకున్నాం యాక్చువల్గా అయితే. ఇషాన్ వాళ్ళ డాడీ బయటే ఉన్నారు పాపం. ఇషాన్ ఏడుస్తున్నాడు కాబట్టి వాళ్ళ డాడీ ఎత్తుకుని వీడియో తీస్తూ ఉన్నారు. అలాగా వీడి చెవులోకి వాటర్ అయితే వెళ్ళిపోయింది. చూడండి, మా ఇషాన్కి వాటర్లో దిగడం భయం వేసి అక్కడే కూర్చునేసాడు పాపం. అసలు రావట్లేదు, స్లైడింగ్ కూడా వద్దంటున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ బకెట్లో వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. రెడీ వచ్చేసింది. సో మేము నెక్స్ట్ స్లైడ్కి పైకి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్కి. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి ఎవరు లేరు. మా హస్బెండ్ కింద నుంచి వీడియో తీస్తారు, నేను పైన స్లైడింగ్ అనమాట. సో వీళ్ళిద్దరిని యాక్చువల్గా అయితే ఈ సెకండ్ ఫ్లోర్లోకి చిల్డ్రన్స్ అలో లేదు, చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మాతో తీసుకెళ్ళాము. ఎవరు చూడలేదు యాక్చువల్గా అయితే. మేమిద్దరం మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో డబుల్స్ స్లైడ్ అనమాట. ఇక్కడైతే పైకి వెళ్ళి కిందికి వచ్చేప్పుడు మా హస్బెండ్ కాళ్ళకి పైన టాప్ తగిలేసింది.
సో అక్కడికి వీడియో ఆపేసి మొబైల్ కింద పెట్టేసాము. ఎంత భయం వేసిందంటే అసలు ఎంత పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి చాలా భయం వేసింది, కానీ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఇది ఈ స్లైడ్ ఎలా ఉందంటే యాక్చువల్గా పైనుంచి చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది. ట్రై చేద్దామని దిగాను, కాకపోతే నా వల్ల కాలేదు. జస్ట్ అక్కడ కూర్చొని వచ్చేసాను వద్దని. డేర్ చేయడానికి భయం వేస్తుంది. సో నేనైతే వెళ్ళలేదు, మా హస్బెండ్ అయితే వెళ్ళారు స్లైడ్కి. మా వాడు విఐపి అనమాట, కిందికి దిగడు, ఓన్లీ అక్కడ కూర్చొని అలా. మాకైతే ఆ వాటర్లో అలా కూర్చొని ఉంటే హ్యాపీగా అనిపించిందండి, చాలా బాగుంది. అలా ఉండి భయం. చూడండి వాటర్ కోసం వెయిటింగ్. ఇక్కడ వీళ్ళు చాలా బాగా పెట్టారు. అంతా ఒక మామూలుగా మనం వాటర్లోకి వెళ్తే ఏమేమి కనిపిస్తాయి అన్నీ కనిపించేలాగా పెయింటింగ్స్ కానీ, ఫ్లవర్స్, మష్రూమ్స్ చాలా బాగున్నాయి అసలు. నాకైతే ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే క్రోకోడైల్ అనమాట. క్రోకోడైల్ లోపలే పెట్టేశారు, అది బయటికి ఏం రాదు. సో అక్కడ జస్ట్ కూర్చోవడం ఎలాగా. అండ్ ఒక చైర్ కూడా పెట్టారు కూర్చోవడం కోసం.
ఇప్పుడు చిల్డ్రన్స్ స్లైడ్స్ దగ్గరికి వచ్చేసారు. డబుల్స్ది జునైద్ అండ్ వాళ్ళ డాడీ స్లైడ్ చేస్తున్నారు. ఫస్ట్ జునైద్కి కొంచెం భయం వేసింది. ఫస్ట్ రైడ్కి అయితే భయం వేసింది. ఇంకా సెకండ్ రైడ్ నుంచే హ్యాపీ. ఇంకా వాడు నేను ఎక్కుతాను స్టార్ట్ అయిపోయాడు. చూడండి, ఈ స్లైడ్ అయితే నాకు కొంచెం టిపికల్ అనిపించింది. సో మా జునైద్ వాళ్ళ డాడీ సెకండ్ స్లైడ్, ఇది సెకండ్ రైడ్కి అయితే వచ్చేసారు. ఈ స్లైడ్లో అయితే నేను ఫాస్ట్గా వచ్చేసాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. చూడండి, లోపలికి వెళ్ళిపోయారు. వీడియో కూడా ఆయనే తీశారు. మేమైతే పెద్ద స్లైడ్స్ అయితే వదిలేసి చిన్న పిల్లల స్లైడ్స్లోనే స్లైడ్ చేసాము. ఎందుకంటే అవి చూడడానికి భయం వేసింది నాకు. సో పెద్దవాళ్ళ స్లైడ్స్ అయితే మేము రెండే చేసాము. 2 రైడ్స్కే వెళ్ళాను నేను. మిగతావి నాకు చాలా భయం వేసింది. యాక్చువల్గా అందరు హ్యాపీగా చేసేసుకుంటున్నారు, కానీ నాకు రైడ్ వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో నేను ఎంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు అక్కడ. ఇక్కడ చిల్డ్రన్స్ స్లైడ్ ఉన్నాయి కదా, ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశాను. జునైద్ మళ్ళీ అంతే, అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు స్లైడర్లో. మా ఇషాన్కి చిన్న పూల్ నచ్చిందనమాట. సో దీంట్లో అయితే ఆడుతాడు, బయట లోపల మాత్రం ఆడు. వీడికి ఇదే నచ్చింది, ఇందులోనే ఆడాడు. కొద్దిసేపు ఆడాడు, అది కూడా చూడండి. ఇక వీడిని ఇందులో వదిలేసాం, వీడి పని వీడు చూసుకుంటున్నాడు. నేను జునైద్ చిల్డ్రన్స్ డబుల్స్ రైడ్కి అయితే వెళ్ళాము. నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్లూ కలర్ రైడ్ అయితే 2-3 టైమ్స్ వెళ్ళాము మేమిద్దరు. ఇషాన్ వాళ్ళ డాడీ చిన్న పూల్లో ఆడుకుంటున్నారు. నేను జునైద్ డబుల్స్ రైడ్, మా ఇద్దరికి బాగా నచ్చింది ఇది. 4-5 టైమ్స్ వెళ్ళాము సేమ్ రైడ్కి. ఈ రైడ్ కూడా మాకు కొంచెం టిపికల్ అనిపించింది, బట్ ఓకే. కాకపోతే అక్కడికి వచ్చి మేము రివర్స్లో వచ్చామన్నమాట. ఇది మా జునైద్కి అస్సలు నచ్చలేదు. 1 టైమే వెళ్ళాము, వద్దన్నాడు. ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము వెళ్ళిన రోజు అక్కడ వేవ్స్ పూల్ అయితే పాడైపోయిందని చెప్పారు. ఏదో వాటర్ రావట్లేదు సరిగ్గానే. సో అదైతే మిస్ అయిపోయాం మేము. కాకపోతే దానికి అమౌంట్ అయితే వాళ్ళు రిఫండ్ చేశారు. అది కూడా ఉండింటే బాగుండేది అనుకున్నాము. మేము మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది అయితే చిల్డ్రన్స్ పూల్లోనే. మా జునైద్కి బాగా నచ్చింది కాబట్టి ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాము. నాకైతే ఈ వాటర్లోంచి అస్సలు రావాలని అనిపించలేదు. సో ఫైనలీ మా ఇషాన్ అయితే చిన్న పూల్లో కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. ఓకే, వాడు అందులో ఆడుకున్నాడు కాబట్టి హ్యాపీ. వాటర్ ఎక్కువ అయిపోయింది అడిగి.
సో ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వద్దు అనుకుంటూనే బయటికి రావాల్సి వచ్చింది. రావాలనిపించలేదు యాక్చువల్గా వాటర్లోంచి, కాకపోతే వెళ్ళాలి కదా, ఇంకా తప్పదు. సో బయటకు వచ్చేసాము. సో ఇదండి మా బ్లూ లైన్ వాటర్ పార్క్ ట్రిప్. మాకైతే చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నైట్ అంతా అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్. సో కర్నూలుకి రిటర్న్ అయిపోయామండి. మా వాళ్ళు మళ్ళీ ట్రైన్ జర్నీ అంటే ఇంకా మళ్ళీ ఎగ్జైటెడ్ అనమాట. ట్రైన్ అంటేనే హ్యాపీ కదా. బాయ్ తిరుపతి. బాయ్ బాయ్.